వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజు అయితే అరకులో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియం అండి. మరి మామూలుగా అయితే ఉండదు కదా, అది కూడా మ్యూజియం అండి. మ్యూజియంలోనే చూస్తుంటే నిజంగానో ఆదివాసీలు అంటే మరి వాళ్ళకి తక్కువ అంచనా వేస్తారు, కానీ అలా ఏం కాదండి. వాళ్ళు ప్రతిదిన నిజంగానో ప్రకృతి అమ్మఒడిలో బిడ్డలంటే వాళ్ళేనండి. ఎంత చక్కగా చూడండి, అసలు మనిషికి మలచడంలో కూడా ఎంత చక్కగా అని అసలు ఆ అమ్మ అయితే ఏదో దంచుతుందన్నమాట. ఆ పరికరాలు ఇవన్నీ నాకు చాలా చాలా అసలు మ్యూజియంలు పెడితే చాలామంది ఆ బోరు అనుకొని అంటారు, కానీ లేదండి. ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మనం మ్యూజియం అనేది చూడాలండి. చూస్తే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏంటి అన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, మనం ఇప్పట్లోని అన్ని రకాలు సదుపాయాలతో ఉన్నాం, కానీ అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవారు, ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, కుండల్లోని వండడం ఏంటి కానీ మట్టి పొయ్యిల్లో కానీ చూడండి. అప్పట్లోని దీపాల్లో కూడా ఇన్ని రకాల హారతులు ఇవ్వచ్చని వాళ్ళు చూపిస్తున్నారండి. సూర్యభగవాన్కి చక్కగాను నమస్కరించుకుంటున్నారు. అప్పటి నుండే ఉన్నాయండి. మనం ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నాం, కానీ ఏం లేదు, అప్పటి నుండి వచ్చినవే, ఆదివాసీల నుండి వచ్చినవే. మనకి దేవుళ్ళైనా అన్నీనా ప్రతి ఒక్కరునా చూడండి. నిజంగాను ఆ అరకు మ్యూజియంకి వెళ్తే మాత్రం అండి మరి మామూలుగా అయితే లేదు. చూడండి, వాళ్ళు వాడుకునే పరికరాలన్నీ నండి పెట్టారు. ఆ పరికరాలన్నీ పెట్టడం చూడండి, చాట్లు కానీ ఆ వెదురు బొంగులు కానీ అన్నీ ప్రకృతికి సంబంధించినవేనండి. ఇప్పట్లోని మనం వీళ్ళు సిల్వర్ డేసాలని, తర్వాత స్టీల్ అని, ఇత్తడవని ఇవన్నీ ఇలా తెచ్చుకున్నాం, కానీ అప్పట్లో వాళ్ళు అన్నీనా వెదురుతోని మట్టితో చేసినవేనండి. ప్రతిదిన వస్తే వాళ్ళ సాంప్రదాయాల్లోని నృత్యాలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఎలాగా ఏటని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే అంత చక్కగానండి. ప్రతిదిన వాళ్ళకి సాంప్రదాయాల్లోని ఏంటేంటి చేయాలి ఏంటి అనుకొని ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఇంకోటి ఏంటంటే ఈషా అయితే అక్కడైతే అమ్మ ఇవన్నీ చూస్తున్నాం కదా, లోపలికి వెళ్తాను అన్నారు. అది నిజంగాను లోపలికి వెళ్ళిపోతానంటే అక్కడ అద్దం ఉందన్నమాట. అద్దం ఉందమ్మా, నువ్వు వెళ్ళలేవు అనుకొని ప్రకృతి పండించేవండి. చూసారు కదండి ఎంత చక్కను. వాళ్ళు ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అండి, మొత్తంగా ఆర్గానిక్వేనండి. ఏ మందులు వేసేవి కాదండి. చక్కగాను ప్రకృతి అమ్మఒడిలో నుండి పండించినటువంటివేనండి. వాళ్ళు వాడే పరికరాలన్నీ చూపిస్తున్నారండి. అరకు మ్యూజియం అయితే చాలా బాగుందండి. చూడండి, ఆ మనుషులైతే అర్ధరాత్రిగా వెళ్తే భయపడిపోతామండి. నాకైతే అలాగే అనిపించింది. మరి మామూలుగా అయితే కాదు. వాళ్ళ సాంప్రదాయాలు ఆచారాలు ఈస్తే అయితే ఇక్కడ చూడండి, చిరుధాన్యాలు ఉంది కదండి, చిరుధాన్యాల దగ్గర ఒక ఆవిడ బొమ్మ ఉందన్నమాట. ఆవిడలా చీర కట్టమని గోల పెట్టేస్తుంది, అల్లరి పెట్టేస్తుంది. అమ్మ ఇక్కడ చీర కట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు అంటే ఇవన్నీ బుట్టలతో తలపైన పెట్టుకొని ఫోటో తీసుకుంటాను అంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈవిడ చూశానండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫోటో తీస్తాంలే చీర కట్టించి అనుకొని ఆవిడకి ఏదో కొంచెం ఆ టైంకి శాంతి ఇచ్చాం అనమాట. చూసారు కదండి, అన్ని ఆనపకాయతో కూడాను ఎండబెట్టి చక్క నీళ్ళు తాగడానికి వాడేవారండి. అంత ప్రకృతి బిడ్డలండి నిజంగాను. దేవుడిచ్చే వరాలంటే వాళ్ళకేనండి. మనం ఏదో ఏంటంటే ప్రతిదీ మిషన్ల మీద బతికేస్తున్నాం, కానీ లేదు, వాళ్ళదే గొప్పది. చూడండి అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ ఇప్పటి వరకు ఎంతో చక్కగా అవలీలగా పాటిస్తూ వస్తున్నారండి ప్రతిదిన. ఇక్కడ చూడండి, పెళ్ళి ఆచారం అన్నమాట. ఈషా ఏంటి వీడియో షేక్ చేసి పడేస్తుంది అనమాట, దాన్ని చూపించట్లేదని.